కరాటీ, కున్ఫు ఇవన్నీ మనము ఏదో మూవీస్లోనో చూసాం. కాకపోతే మన హైదరాబాద్ జపాన్ కరాటీ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడైతే 50 ఇయర్స్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అనేది కూడా జరుపుకున్నారు. అసలు ఈ కరాటీ, కున్ఫు అనేది కూడా ఎవరు నేర్చుకోవచ్చు? అసలు దీనికంటూ ఒక ఏజ్ గ్రూప్ ఉంటుందా? మరి ఆ ప్రాక్టీస్ సెషన్ అనేది కూడా ఎలా ఉంటుంది? మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం నేను మీకు చూపించేస్తాను. కరాటీ అనేది కేవలం సెల్ఫ్ డిఫెన్స్గానే మాత్రమే కాకుండా ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా కూడా పనికొస్తుందని చెప్పేసి ఇక్కడ చాలామంది చెప్తున్నారు. ఎందుకోసం అంటే ఓన్లీ జాబ్స్ మీదే ఆధారపడుకోకుండా చాలామందికి కూడా ఈ ఆర్ట్ అనేది కూడా స్ప్రెడ్ చేసి దాని ద్వారా కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది కూడా సాధిస్తూ ఉన్నారు. My name is Rapolu Sudarshan, founder of JK Chief Instructor for Telangana, Andhra Pradesh. JK అని ఇండియాకి వచ్చి 50 సంవత్సరాలు అయిందనమాట. ఈ 50 ఇయర్స్ సెలబ్రేషన్లో అనేక మంది జపాన్ మాస్టర్స్ని ఇక్కడ పిలవడం జరుగుతుంది. సో దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కరాటే అనేది ఒరిజినల్ కరాటేని డిస్ప్లే చేయడం. దీనికంటూ ఒక ఏజ్తో సంబంధం చిన్న పిల్లల దగ్గర నుంచి 60 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు కూడా ఇక్కడైతే ట్రైనింగ్ అనేది తీసుకుంటున్నారు. బ్లాక్ బెల్ట్స్ కూడా సాధిస్తున్నారు. మార్షల్ ఆర్ట్స్ ఇస్ వెరీ టాప్ లో ఉందండి. ఎందుకంటే ఎవ్రీబడి నీడ్స్ మార్షల్ ఆర్ట్స్, సెల్ఫ్ డిఫెన్స్, యూజెస్ కూడా చాలా ఉంటాయి. ఫిట్నెస్ ఉంటారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఈ డూజోలో ఒక 6-7 మందిని నేను క్యూర్ చేశాను. Hi, my name is Barkha. I am from Hyderabad, Telangana only. So I started karate in 2018 at the age of 38. It's been now 6 years. I completed my black belt in 4 years. It is good because when I joined, I was having lots of health related issues, which is modified, which is now much better. ఏదో చెప్పాలి, ఇది ఓపెన్ ఇట్లా అని కాదు, రియాలిటీ ఇది. కావాల్స్తే మీకు కావాలంటే ఎవరైతే అలా చేంజ్ అయిందో వాళ్ళని కూడా తెచ్చి చూపెడతాం. సో ఇప్పుడు నవేడేస్ గర్ల్స్ కానీ చాలా ఇంపార్టెంట్ సెల్ఫ్ డిఫెన్స్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో. నా పేరు అనన్య నాయర్. నేను 14 ఇయర్స్ ఓల్డ్. నేను 10th గ్రేడ్లో చదువుతున్నాను. యాక్చువల్గా నేను కరాటే ఫిట్నెస్కి జాయిన్ అయ్యా. ఆఫ్టర్ బ్లాక్ బెల్ట్ నాన్నగారు చెప్పారు లీవ్ అని, బట్ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది, సో కంటిన్యూ చేశాను. ఒకరి వల్ల జేకే ముందలు పోదు. ప్రతి ఒక్క స్టూడెంట్స్, ప్రతి ఒక్క మాస్టర్స్ వాళ్ళ కోఆపరేషన్, వాళ్ళ కష్టం పలంగానే జేకే ముందలు పోతుంది. హయత్ నగర్ అర్ఫన్స్ వాళ్ళ పిల్లలు ఒక 50 మెంబర్స్. వాళ్ళకు ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఫ్రీ ఆఫ్ అన్ని ఫ్రీ ప్రొవైడ్ చేస్తాం. బెల్ట్స్, డ్రెస్, వాళ్ళ ట్రైనింగ్. కొంతమంది క్లాస్లో జాయిన్ కానికి వస్తారు, పేరెంట్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తారు. అలాంటివి చూసుకొని కన్సిడర్ చేసి ఇప్పటికి కూడా ఫ్రీ ట్రైనింగ్ ఇస్తుంటాం నా డూజోస్ను. ఇది మెయిన్ డూజో. నా పర్సనల్ డూజో లంగర్ హౌస్లో ఉంది. సో ఐఎమ్ స్టేయింగ్ ఇన్ లంగర్ హౌస్. మా గొప్పగానే కాదు, అంటే మాకు నిజంగానే వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో చేస్తాం. జేకే కరాటే అసోసియేషన్ ఇస్ ద వరల్డ్ టాప్ 1 అసోసియేషన్ ఇన్ ద వరల్డ్. నేను చిన్న ఉన్నప్పుడు ఒక ప్యాషన్ త్రూ కానీ నేర్చుకున్నాను. ఇట్ మేడ్ మీ ఫాల్ ఇన్ లవ్ విత్ దట్ కరాటే. కాంప్రమైజ్ కాకుండా ప్రతి వాళ్ళకు ప్రాపర్గా నేర్పిస్తామండి. Day by day it's increased a lot. So due to that, inta pedda association sir valla, so he is keeping on my shoulder. That is a thankful to sir, and always he is my sensei, and always working under him only if I am chief of. This is Manish. I am in this karate from last 13 years and teaching వచ్చేసి last 8 years నుంచి teaching లో ఉన్నాను. So when I was in 9th class, I started teaching. So karate is not like just only a self-defense art. So it can be a employment for everyone. Today I am elated to share one of the fascinating news with you all, that we are conducting JK, Japan Karate Association, Invitational International
karate camp and tournament on the following dates 18th to 22nd of January 2025. జేకే కరాటే జపాన్ కరాటే అసోసియేషన్ ఈ వరల్డ్లో #1 అండి. ఇందులో నుంచే ఇప్పుడు కొన్ని కరాటేస్ ఉంటాయి, షోటోకాన్ అని, అది థైకాండో అని. థైకాండో ఆల్సో కేమ్ ఫ్రమ్ జేకే అండి. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే తెలుస్తుంది. లాస్ట్ 20 years నుంచి టెక్నికల్ డైరెక్టర్ ఉండే. సో లాస్ట్ 22nd రోజు ఐ గాట్ ఎ చీఫ్ ఇన్స్ట్రక్టర్ ఆఫ్ తెలంగాణ. ఇంటర్నేషనల్ 50 degree ఇండియాలో నేను ఒక్కరినే ఉన్నాను.